ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ తీసుకుంది. దీంతో తమ బలగాన్ని ఇక్కడే మోహరించింది. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా లీడర్లు, క్యాడర్ నియోజకవర్గంలోని గల్లీ గల్లీలో ప్రచారం చేస్తున్నారు. సీఎం నుండి ముఖ్య కార్యకర్త వరకు ఈ ఎన్నికను సవాల్గా తీసుకొని పనిచేస్తున్నారు. ప్రచారం ముగియడానికి మరికొద్ది గంటలే మాత్రమే మిగిలి ఉండడంతో పతాక స్థాయికి చేర్చారు. సెగ్మెంట్లోని 7 డివిజన్లకు ఇన్ఛార్జ్ మంత్రులను అధిష్టానం నియమించింది. వారితో పాటు డివిజన్ల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలంతా ఇప్పుడు జూబ్లీహిల్స్లోనే మకాం వేసి ఓటర్లను కలుసుకుంటున్నారు. బస్తీలో పాదయాత్ర నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకే చాలా కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో మంత్రులు సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్కు ఓట్లు వేసేలా వారితో హామీలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక కమిటీలు, ఇన్ఛార్జీలను నియమించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు 3 మంత్రులు ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. డివిజన్కు 2 మంత్రులకు చొప్పున బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు 40 మంది ముఖ్య నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించారు. మహిళల ఓట్ల కోసం 9 గ్రూపులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి గ్రూప్లో 9 మంది సభ్యులను నియమించారు. ప్రచారాన్ని సమన్వయం చేసేందుకు 16 మందితో కోఆర్డినేషన్ కమిటీకి బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు 13 మందితో ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. రాష్ట్రంలోని ముఖ్య నేతలందరూ కూడా దాదాపు ఏదో ఒక కమిటీలో ఉండేలా కూర్పు చేశారు. కమిటీలు ఏ పనులు చేయాలో కార్యాచరణ సైతం వారికి అప్పగించారు. వారంతా ప్రస్తుతం యాక్టివ్గా ఎన్నికల్లో పనిచేస్తున్నాయని పార్టీ వర్గాలు చెప్తుంది. ఇలా ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలవాలని మాత్రం ప్రణాళికలు రచిస్తుంది. ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, ఇటైతే మాత్రం ఇటు అధికార పార్టీపై ఆరోపణలు చేస్తుంది. బీఆర్ఎస్ గెలవబోతుంది, ఇక మేమే మా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోబోతున్నామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అంటుంటే మాత్రం ఎప్పటికైనా ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి అంటూ ఇటు బీజేపీ అంటుంది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది అత్యంత ముఖ్యమని కూడా పార్టీ భావిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇటు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, అటు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. దాంతోపాటు ఇటు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు కూడా తిప్పికొట్టాలంటే మాత్రం ఇక్కడ గెలిస్తే మాత్రం ప్రతిపక్షాల యొక్క ఆరోపణలు అయితే మాత్రం వాస్తవం కాదు, అవి వృధేలే ప్రచారం అని కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమే సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్కు చాలా ముఖ్యము. అలాగే భవిష్యత్తులో మేమే అధికారంలోకి రాబోతున్నాం ఇటు బీజేపీ చూస్తుంటే మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం జూబ్లీహిల్స్ గెలవడానికి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టట్లేదు. అందుకోసమే డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యత అప్పగించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య పదవిలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మోహరించి అక్కడ ఓటర్ల వారిగా అయితే మాత్రం ప్రసన్నం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఫస్ట్ మైనార్టీ ఓటర్ల మీదనే ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఆధారపడ్డది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ ఈసారి అభ్యర్థిని నిలబెట్టలేదు, అలాగే నేరుగా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. దీంతో మెజారిటీ ఎక్కువగా ఓట్లు కూడా ముస్లిం ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా పోలైతాయని కూడా ఇటు ఆశలు పెట్టుకుంది. దాంతోపాటు మహిళల ఓట్లు అనేది ఈ కాన్స్టిట్యున్సీలో కీలకం. దాంతో ఇక మహిళలకు సంబంధించిన కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ కూడా ఎలాగైనా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి పథకాలు ఇస్తుంది, ఎలా అభివృద్ధి చేస్తుంది, ఎలాంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇస్తున్నాయో ప్రజల్లోకి ప్రచారం తీసుకెళ్ళి ఆయా ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో కూడా మనొక వార్త కూడా చూసాము. ఈ మహిళలకు 2500 నెలకు ఆర్థిక సాయం పేరిట కూడా ఆ యొక్క ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. త్వరలో ఇక ఆ పథకాన్ని ప్రారంభిస్తున్నామనే ఒక విషయాన్ని కూడా ప్రచారం చేయడం కారణం ఏంటంటే మహిళా ఓటర్లకు కూడా ప్రభావితం చూసి ఆకర్షితులైతే ఆ ఓట్లు కూడా ఈ యొక్క ఎన్నికకు పనిచేస్తాయని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక యువత ఓట్లు కావాల్సిందే, అలాగే కుల సంఘాల ఓట్లపైన కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే కుల సంఘాల సమావేశాలు కూడా నిర్వహించింది. ఆయా ముఖ్య నేతలు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా కోఆర్డినేషన్ చేసి కూడా కుల సంఘాల ఓటర్లు గంపగుత్తగా పడడానికి కూడా ఇటు ప్లాన్ చేస్తుంది. ఇలా మొత్తానికి ఇటు క్యాడర్ నుండి సీఎం వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, మాజీలు, కీలక నేతలు అందరూ కూడా జూబ్లీహిల్స్లోనే మకాం వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరికొద్ది గంటల్లో ఎన్నిక ఉండడం, ప్రచారం కూడా ఇక చివరి దశకు చేరుకోవడంతో గెలవాల్సిందే, గెలవకపోతే మాత్రం ఇటు అధిష్టానం నుండి చాలా
ఇటు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అది మంత్రుల స్థానాలపైన అలాగే పార్టీ భవిష్యత్తు పైన కూడా ఇటు ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధాన్ని ఒక అస్త్రాన్ని ఇచ్చిన అవకాశం ఉన్న కారణంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్లో మాత్రం ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో మాత్రం సీరియస్గా ప్రణాళిక రచిస్తుంది. మరి జూబ్లీహిల్స్ ఓటర్లు మరికొద్ది గంటల్లో జరగబోతున్న ఈ ఉప ఎన్నిక విషయంలో మరి ఎవరికి వాళ్ళు పట్టం కడతారో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది.